హలో పీపుల్. సో ఈరోజు మేము ముగ్గురం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా మేము వచ్చేసినాం. ఇక్కడ రాగానే మేము ఫుడ్ మీద అటాక్ చేస్తున్నాం. ఈ హలీం సెంటర్ నాంపల్లి ఎగ్జిబిషన్ ఆపోజిట్ ఉంది. సో సీరియస్గా హలీం అయితే చాలా అంటే చాలా బాగుంది, చికెన్ హలీమా. సో మేము యాక్చువల్గా ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే ఇంకా బాగా తినేసినాం, ఇది సెకండ్ టైము. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు మేము పార్సల్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ వేరే సైడ్ నుంచి ఎగ్జిట్ అయినాం అనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే ఇది ఖచ్చితంగా తినండి, సీరియస్గా ఇది చాలా అంటే చాలా బాగుంది. హలీం తినేసి ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి స్టార్ట్ అయినాం. సో పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. ఇక నేను శ్రావ్య థమ్స్అప్ తీసుకుందామని వెళ్ళినాం, బట్ మళ్ళీ కోల్డ్ అవుతుందేమో అని ఇంకా మేమిద్దరం తీసుకోలేదు. అండ్ సీరియస్గా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. మొత్తం లైట్స్, డెకార్ అంతా మంచిగా చేసిండ్రు అసలు. అండ్ అంతే ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఉంది అసలు. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు కొన్ని ప్రోడక్ట్స్, ఈవెన్ బ్యాగ్స్ అయినా కానీ, స్లిప్పర్స్ అయినా కానీ. సో అండ్ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్లో విన్ అయితే టెడ్డీ బియర్స్ ఇస్తారు. సో తర్వాతకి కొంచెం ఫుడ్ తిన్నాం. ఎగ్జిబిషన్లో మేము అది సర్కిల్ ఎక్కినాం, దాని పేరు నాకు తెలియదు. సో మీకు తెలిసి కామెంట్ చేయండి. అండ్ మేము ఇది ఒకటి చూసామన్నమాట, ఫన్నీ ఇది. సో ఇంకా దీని లోపలికి వెళ్ళినాం. ఇది ఈచ్ వన్ 30 రూపీస్, సారీ 20 రూపీస్. అండ్ మేము ఇది కూడా ట్రై చేసినాం. సో మాకు అతను 2 times ఫ్రీగా ఇచ్చిందనమాట ముగ్గురికి. సో మా ముగ్గురి కన్నా హైయెస్ట్ లిక్కే కొట్టిందనమాట. అండ్ మాకు 2 ఇచ్చి అండ్ మేము ఎగ్జిబిషన్ స్టార్టింగ్ నుంచి స్ట్రాబెరీ చాక్లెట్ కోసం వెతికినాం. సో ఫైనల్లీ వెళ్ళేటప్పుడు దొరికింది. అండ్ అట్లనే ఇంకా బయటకు వచ్చి చాట్ తిన్నాం. అండ్ ఇంకా బయటికి రాగానే కొంచెం ఫాస్ట్గానే మాకు బస్ దొరికింది, ఇంకా బస్ ఎక్కినాం. సో ఎక్కిన తర్వాతకి ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతాం అన్నమాట. సో సీరియస్గా చాలా అంటే చాలా ఫన్ అనిపించింది. ఇంకా మేము వచ్చేటప్పుడు అట్లనే నార్మల్గానే వచ్చినాం, కానీ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. అండ్ మేము వచ్చే వరకు నైట్ అయింది. సో రోడ్డు మీద ఎవ్వరు లేరని మేమే ఎంజాయ్ చేస్తున్నాం మొత్తం రోడ్డు మొత్తం. అండ్ ఇక్కడ శ్రావ్యకి కొంచెం కుక్కలంటే భయం. అండ్ మేము ముగ్గురం ఇంటికి చాలా సేఫ్గా రీచ్ అయినాం. సో బై గైస్.